భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో అనుమతి లేని మిర్చి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఏపీలో విత్తనాలు కొనుగోలు చేసి తెలంగాణలో విక్రయిస్తున్నారు. జూలూరుపాడు వ్యవసాయ అధికారి సమాచారంతో అనంతపురంలో మిర్చి విత్తనాలు అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి సుమారు 1,09,000 విలువ చేసే అనుమతి లేని మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేని విత్తనాలు అమ్మినా ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్దకోరుకొండ గ్రామానికి ఉన్న మహిళ, తర్వాత ఏనుకూరు చెందినటువంటి తిరుపతిరావు. ఈ నున్నా మహేష్ గుంటూరులో జనతా స్వీట్ షాప్ నుంచి అక్కడ గతంలో పనిచేసింది. ఆ స్వీట్ షాప్ నుంచి ఈ ప్రజ్వల కంపెనీ చెందినటువంటి మిర్చిని 600 రూపాయలు కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఏనుకూరు మరియు జూలూరుపాడు మండల రైతులకి 950 రూపాయలు ప్యాకెట్ అమ్ముతుంది. ఇది అమ్మటానికి ఎలాంటి పర్మిషన్ లేదు, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి పర్మిషన్ లేదు. ఈ విధంగా అమ్మటం అనేది నేరం. అదన్నా అవి కల్తీ విత్తనాలు కాదని చెప్పేసి వెరిఫికేషన్ గురించి ఏవో గారు DNA టెస్ట్ గురించి పంపించడం జరిగింది. వీళ్ళు పట్టుకున్న వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 115 మిర్చి ప్యాకెట్, అంటే మిర్చి సీడ్స్, వాటికి విలువ వచ్చేసి 1,09,250 రూపాయలు. ఒక క్రేటా కారు. వీళ్ళు గతంలో ఈ ప్యాకెట్లు ఇచ్చి అమ్మిన రూపాయలు 13,000 రూపాయలు 2 సెల్ ఫోన్ సీజ్ చేసి